గురుగారు నమస్కారం అండి. గురూజీ జనరల్గా ఏంటంటే ప్రాణిక్ హీలింగ్, ఆరా ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఏంటివి? వీటి ద్వారా మనము ఎట్లాగా జబ్బుల్ని తగ్గించుకోవచ్చు? ఇవి సైంటిఫిక్ రీజన్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని వైద్య విధానాలు కదా. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనకి మోడర్న్ మెడిసిన్ చాలా అంటే ఇప్పుడు ఎక్కడో మోకాల్లో నొప్పి వస్తుంది, మనం ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే అది ఎందుకు మోకాలు నొప్పి వస్తుంది, అక్కడ ఏమి డ్యామేజ్ జరిగింది, ఇవన్నీ స్కాన్ చేసి ఎక్స్రేలు తీసి డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ఇస్తారు. ఇమీడియట్గా మనకి వితిన్ 2-3 డేస్లో రిజల్ట్స్ వచ్చేస్తుంది. పర్మనెంట్ కూడా క్యూర్ అవుతుంది. అవసరమైతే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా జరుగుతుంది. ఇది అతి పురాతనమైనటువంటి శాస్త్రం. ఇప్పుడు ఏదైతే ప్రాణ చికిత్స అంటారు దీన్ని, ప్రాణశక్తితో చికిత్స చేయటం. మీరు అన్నట్టు ఏదైనా డిసీజ్, రోగం, రుగ్మత వచ్చిన తర్వాత మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్తాం సహజంగా. కానీ ఈ ప్రాణ చికిత్సా విధానంలో ఏదైనా డిసీజ్ లేకపోతే డిజార్డర్ రావడానికి ముందు ఒక నెల, నెలన్నర, 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం ముందే ఇది మనకి అంటే ఈ కనిపిస్తున్నటువంటి భౌతిక దేహాన్ని దాటి ఉంటుంది ఆ సమస్య. అక్కడ బార్డర్లో ఎంటర్ అయిన వెంటనే గమనించి దాన్ని అక్కడే క్యూర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వచ్చింది, హార్ట్కి సంబంధించిన సమస్య వచ్చింది, దాన్ని నెంబర్ ఆఫ్ డేస్ దాని మీద సాధన చేయడం ద్వారా, క్లీన్ చేయడం ద్వారా, ఎనర్జైజ్ చేయడం ద్వారా క్లీన్ చేయడం. ఇప్పుడు ఎనర్జీ, శక్తి, క్లీనింగ్, శుభ్రం చేయటం దేంతో అంటే నో మెడిసిన్స్. దీనికి మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు. ఇది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు సాధన చేసుకుని మీలో ఉన్నటువంటి ప్రాణ చికిత్సని, ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మీకు రాబోతున్న సమస్యల్ని కూడా గమనించి నివారణ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి చికిత్సా విధానం. అంటే ఇప్పుడు దీనికి ఒక మాస్టర్ చోవాకుక్షే అని ఆయన ప్రాణిక్ హీలింగ్ అని పేరు పెట్టారు. ఇంకొక ఆయన దీనికి రేకి అని పేరు పెట్టారు, డాక్టర్ మికావో ఉషి. ఇలా నెంబర్ ఆఫ్ అంటే ఇందులోనే మార్పులు. కానీ ఇది భారతీయ సనాతన సాంప్రదాయంలో సూర్య ప్రాణ చికిత్స అని సనాతనంగా ఉంది. ఇది ఎవరికి వాళ్ళే అంటే ఇప్పుడు వేదం చెప్పింది, నీకు అనారోగ్యంతో ఉందాం, సూర్యోదయానికి పూర్వమే లేసి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా కూర్చుంటే మ్యాక్సిమం నీకు ఉన్నటువంటి చాలా సమస్యలు క్యూర్ అయిపోతాయి. ఎలా క్యూర్ అయినాయి అంటే ఆ వస్తున్నటువంటి సూర్య రశ్మిలోంచి శక్తిని నీ శరీరం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. యాంటీనలా ఇలా ఉన్నదాన్ని నువ్వు ఇంట్లో సూర్యోదయం అవుతుంది, ఇంట్లో దుప్పడ మూసుకొని పడుకుంటే నీకు హీల్ అవ్వదు కదా. అంటే ప్రకృతిలో మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ ప్రాణిక్ చికిత్సా విధానాన్ని నమ్మకపోవచ్చు. కోర్స్ ఉంటుందా, ఎట్లా నేర్చుకుంటారు? ప్రతిదీ అంటే ఒక గురువు ద్వారా విద్యని అభ్యసించడం ద్వారా, సాధన చేయడం ద్వారా సిద్ధి పొందుతుంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడమ్మా, MBBS, దానికి కొంత కోర్స్ ఉంది. అక్కడ ఏం నేర్పిస్తారు, అనాటమీ నేర్పిస్తారు. మీ శరీరంలో పార్ట్స్ ఎలా ఉంటాయి, ఈ పార్ట్ ఎలా వస్తుంది అనాటమీ. అదొక 3 years 5 years, 3 years తర్వాత ఒక 2 years, 5 years కోర్సు. 5 years తర్వాత ఏమిస్తారు, ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అంటే అక్కడ నీకేమైంది, సాధన చేసావు, సిద్ధిని పొందావు. ఇక్కడ సేమ్ ఇది కూడా అంతే, ఒక వైద్య విధానమే. కాకపోతే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నాడి. అంటే ఇప్పుడు ప్రాణ చికిత్సలో మనం మాట్లాడుకుంటే ఈ హ్యూమన్ బాడీలో చక్రాలు ఏముంటాయి, ఈ హ్యూమన్ బాడీ కాకుండా, ఈ ఎనర్జీ బాడీ కాకుండా దీనిపైన ఇంకా ఏమైనా ఉన్నాయా, సూక్ష్మ శరీరాలు అంటాం. ఇది అంటే నమ్మిన వాళ్ళకి నిజం, నమ్మని వాళ్ళకి ఇది అబద్ధం. నమ్మినా నమ్మకపోయినా నమ్మే వాళ్ళకి ఆరా ఉంటుంది, నమ్మని వాళ్ళకి ఆరా ఉంటుంది. ఇక్కడ దీనికి ప్రధానంగా ఆరా అనేది ప్రధాన పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ ఆరా చాలా బాగుంటుంది. వాళ్ళు మ్యాక్సిమం దేనికి ఎలాంటి సమస్యకి గురి కాకుండా ఉంటారు. లోనే ఎవరు ఆరా అంటే మీకు చూసే ఉంటారు, ఒక ఎల్లో కలర్ సర్కిల్, మనకి దేవతా ఫోటోలు చూసారు ఎప్పుడైనా, దేవుడు ఫోటోలు, వాళ్ళ వెనకాల శిరస్సు వెనకాల ఒక చిన్న ఎల్లో కలర్ సర్కిల్ ఉంటుంది. అది ఒరిజినల్గా అదేని కాదు, కానీ మొత్తం బాడీ అంతా కూడా ఒక ఎగ్ షేప్లో, ఒక మనిషి నుంచి ఉంటే ఎగ్ షేప్లో ఒక ఆరా ఉంటుంది, ఒక షీల్డ్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి డిసీజెస్ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అంత ఈజీగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. దేనికి, వాళ్ళ ఆరా స్ట్రాంగ్గా ఉండడం వల్ల. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, ప్రధానమైనటువంటి చక్రాలు. మన శరీరం అంతా కూడా ఒక చక్రాల నిర్మితం. అంటే మనం ప్రధానంగా మాట్లాడుకోవాలంటే 7 ప్రధానమైనటువంటి చక్రాలు,
వాటికి అనుసంధానంగా ఉండే చక్రాలు ఒక 4, మొత్తం ఓవరాల్గా 12 చక్రాల మీద ఈ స్థితి ఆధారపడి ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇవి ప్రధానమైనటువంటి చక్రాలు. ఇవి కాకుండా ఇంకా చక్రాలు ఉంటాయి. ఈ అనాహత చక్రానికి మణిపూరకానికి మధ్యలో సోలార్ ఫ్లెక్సస్ అంటే మినీ సోలార్, ఇది మెయిన్ సోలారు, మణిపూరకం అనేది, దాని పైన ఉండేదాన్ని మినీ సోలార్ అంటారు. ఇవి 2 చక్రాలు ఉంటాయి. ఒకటి భౌతికపరమైనటువంటి సమస్యలకు, ఫిజికల్గా వచ్చేటువంటి సమస్యలకు, ఇంకోటి ఎమోషనల్గా వచ్చేటువంటి డిసీజెస్కి. ఇవి 2. ఇలాగే ఇక్కడ ఇది విశుద్ధి ఉంది. ఇక్కడ కింద సెకండ్ విశుద్ధి అని ఉంటుంది, సెకండరీ థోట్ చక్రం. ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంది, ఆజ్ఞా పైన క్రౌన్ ఉంది. క్రౌన్కి ఆజ్ఞాకి మధ్యలో 4 హెడ్ చక్ర అని ఉంటుంది. అలాగే మనం తీసుకుంటే ఈ ఆజ్ఞాకి ఎగ్జాక్ట్గా వెనకాల మినీ హెడ్ చక్ర ఉంటుంది, చిన్నది మైనర్ హెడ్. ఇలా కళ్ళకి సంబంధించి టెంపుల్ మైనర్ అని ఉంటాయి, ఇయర్కి సంబంధించి జా మైనర్ అని ఉంటాయి. ఇలాగ మనం అరచేతులు తీసుకుంటే సెంటర్లో ఒక ప్రధానమైనటువంటి చక్రం ఉంటుంది, టిప్స్లో చక్రాలు ఉంటాయి. అంటే మన శరీరం అంతా కూడా ఒక సోలార్ ప్లేట్స్లా ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం, విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర మన శరీరంలో మణిపూరకం తీసుకుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అంతటిని తీసుకుని ఇది డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి స్ప్లీన్ అని ఉంటుంది, ఆర్గాన్. స్ప్లీన్కి కూడా 2 చక్రాలు ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. మణిపూరకంలోంచి ఎనర్జీ స్ప్లీన్లోకి వెళ్ళి అక్కడ కలర్లుగా డివైడ్ అయ్యి శరీరంలో లోయర్లో ఉండే చక్రాలు, లోయర్ ఏంటి మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. అప్పర్ ఏంటి అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇలా డివైడ్ చేసి ఎనర్జీస్ని పంపిస్తూ ఉంటుంది. అంటే భౌతిక దేహం చక్రాల మీద ఆధారపడి ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకుని శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనం అంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే మనలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ మనకి సహకరించదు. హాస్పిటల్కి తీసుకెళ్ళారమ్మా, ప్రాణం ఉంటే కదా వాళ్ళు చికిత్స చేస్తారు. అంటే ప్రాణము అనేది ప్రాణశక్తి భౌతికంగా లోపల ఉంది, బయట ఉంది. ఇది లోపల లేనప్పుడు ఇది శవం, లోపల ఉన్నప్పుడు ఇది శివం, మంగళకరమైనది. ఇది బాగుంటే లోపల ప్రాణశక్తి ఉంటే అది ప్రాణాయామం ద్వారా మనం తిండి అన్నా మానేసి ఉండొచ్చు, మంచినీళ్ళు తాగకుండా కూడా కొంత సమయం గడపచ్చు, ఊపిరి పీల్చకుండా మాత్రం ఉండలేము. ఈ చక్రాలన్నీ కూడా ఇవి ఫ్యాన్స్. మీరు తీసుకునే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక చక్రం 4 సార్లు ఇలా తిరుగుతుంటుంది, 4 టైమ్స్ బ్యాక్. అంటే ఇలా తిరగడం వల్ల ప్రకృతిలోని ఎనర్జీని లోపలికి తీసుకుని రివర్స్ తిరగడం వల్ల, యాంటీ క్లాక్ వైజ్ తిరగడం వల్ల బయటికి చెడును వదిలేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటుంది. మణిపూరక చక్రం ప్రాపర్గా పనిచేయట్లేదు, అది ఆటోమేటిక్గా అక్కడ స్టమక్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇదంతటిని మెయింటైన్ చేసేది ఏంటి అంటే ఆరా. ఈ ఆరాని మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. అందుకనే మనకి ప్రతిరోజు స్నానం ఇత్యాది కార్యక్రమాలు, మనం మంచి వస్త్రాలు ధరించడం, ఇవన్నీ కూడా మన ఆరాని శక్తివంతంగా ఉంచుకోవడం. ఇది ఫిజికల్ బాడీ. తర్వాత ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఇలా అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ అనే లేయర్స్. ఇది ఒక్కొక్క లేయరు ఒక్కొక్క పరిధిని సాధించి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఎనర్జీ బాడీ అనేది మనకి మెయిన్. అంటే ఏదైనా డిసీజు ఆనందమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం దాటి ఎనర్జీ బాడీని టచ్ చేసినప్పుడు మనకు ట్రిగర్ అవుతుంది. ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత డయాగ్నోసిస్లో దొరుకుతుంది. కానీ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకుంటే ముందే రాబోతున్న దాన్ని ముందే ఎనర్జీ బాడీలో మనం కట్టడి చేయొచ్చు. ఒక ప్రాణిక్ హీలర్ డాక్టర్ కాలేడు, ఒక ప్రాణిక్ హీలరు డాక్టర్ కాలేడు. కానీ ఒక డాక్టర్ తనకి అనాటమీ తెలుసు, ప్రాణిక్ హీలర్ అవటం ఈజీ. ఎందుకంటే ఇది ఏదో ఒక ప్రాణిక్ హీలింగ్ నేర్చేసుకుని ఒక హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్లు చేసేసి ఫీజులు తీసుకునేది కాదు. ఎవరికి వాళ్ళు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవాలి. 2 రోజుల క్లాస్, బేసిక్ క్లాస్ ఉంటుందమ్మా, 2 డేస్ క్లాస్. అది తర్వాత దానికి అడ్వాన్స్డ్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ అనాటమీ కూడా ఉంటుంది, ఏ ఏ చక్రం ఏ ఏ ఆర్గాన్కి రిలేట్ అయ్యే ఉంటుంది, ఏ ఏ డిసీజ్ వస్తాయి, ఏ చక్రం డ్యామేజ్ అవుతాయి. ఇది పూర్తిగా సైంటిఫిక్. ఎప్పుడు అంటే ఇది పురాతనమైనది, ఇది భారతీయ సంపద. ఇది ఒరిజినల్గా దీన్ని బయటకు తీసుకొచ్చి చెప్పింది ఒక ఫిలిపియన్ అయిన మాస్టర్ చోవా కుక్షి. ఇది భారతీయ సనాతన సంప్రదాయం. మన ధర్మం ఎంత అయితే సనాతనమైందో ఈ ప్రాణ చికిత్సా విధానం, సూర్య ప్రాణ చికిత్సా విధానం అనేది అంత పురాతనమైంది. సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఇది అప్పటి నుంచి. సూర్యశక్తితోటి అంటే మనం ప్రాణాన్ని ఎలా పొందుతామంటే మనం 3 రకాల సోర్సెస్ ద్వారా ప్రాణాన్ని పొందుతాం. సూర్య ప్రాణ, ఎయిర్ ప్రాణ,
ఎర్త్ ప్రాణం. ఈ 3 ప్రాణాలు ప్రధానంగా భూమి ద్వారా, వాయువు ద్వారా, సూర్యరశ్మి ద్వారా పొందుతూ ఉంటాం. ఎవరైతే సూర్యుడితో నడుస్తారో, అంటే సూర్యోదయ సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి తీసుకుంటూ నేల మీద నిలబడ్డాం కదా, భూమి ద్వారా పొందుతూ, అంటే నేల మీద నిలబడడం ద్వారా మూలాధారం శక్తివంతం అవుతుంది. ఎయిర్ ద్వారా స్ప్లీన్ ఎయిర్లోని ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకనే మనం ఎక్కడ సంచరిస్తున్నా ఎయిర్ బాగుండాలి, లైటింగ్ బాగుండాలి, ఎర్త్ బాగుండాలి, అంటే భూమి బాగుండాలి అని చెప్తూ ఉంటారు. ఇది 100% శాస్త్రీయత. మన ఆరా ఎంత బాగుంటామో మన లైఫ్ అంత బాగుంటుంది అని చెప్పి. ఆరా బాగుండాలంటే ఏం చేయాలి? అంటే పర్ఫెక్ట్గా శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా వ్యర్థాలు విసర్జింపబడతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ఫ్రెష్ ఎయిర్ని శ్వాసించడం ద్వారా, అంటే మరి ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది, మనకు ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ దొరుకుతుందంటే ఎంత పొల్యూట్ అయిపోయినా ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం పొల్యూట్ అవ్వకుండానే ఉంటుంది. అందుకని కంపల్సరీ దయచేసి చెట్లను నాటండి, చెట్లను పరిరక్షించండి అని చెప్తూ ఉన్నారు. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మనకి. ప్యూరిటీ ఉన్నటువంటి గాలి మిషన్లు కొనుక్కుంటున్నాం. చెట్లను పెంచితేనే మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ వస్తుంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని మీకు బాగా నీరసంగా ఉందమ్మా, చాలా నీరసంగా ఉన్నారు, ఒక కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి పెద్ద చెట్లు, అంటే చింత చెట్లు అలాంటివి కాకుండా వేప చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి కాసేపు అలా కూర్చుని ప్రాణాయామం చేస్తే మీరు ఇమీడియట్గా ఎనర్జైజ్ అవుతారు. అలాగే అంటే బాగా ఎక్కువ వీక్నెస్ ఉంది, నెగిటివ్ ఎక్కువ ఉంది, ఆరా తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఉప్పు నీళ్లతో స్నానం చేయటం చాలా మంచిది. అలాగే మన హిందూ సనాతన సాంప్రదాయంలో దేవాలయాలకు వెళ్ళటం అనేది పెట్టారు. ఎందుకు పెట్టారంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్లు అక్కడ ఉన్నటువంటి ఘంటానాదం శబ్దం ద్వారా క్లీన్ చేయబడితే అక్కడ దైవం నుంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్, అగరబత్తులు వెలిగిస్తారు, సాంబ్రాణి ధూపం వేస్తారు, కర్పూరం ధూపం, ఇవి పేల్చడం ద్వారా పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుందిగా, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, అవి పేల్చడం ద్వారా మన ఎనర్జైజ్ అవుతూ మన ఆరా బాగుంటుంది. అందుకని రెగ్యులర్గా గుళ్ళకు వెళ్ళండి, దర్శనాలు చేసుకోండి, అక్కడ కాసేపు కూర్చుని ధ్యానం చేయండి, ఆరా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో ప్రాణిక్ హీలింగ్ ఇదొక ఆల్టర్నేటివ్ థెరపీ. సో దీనికోసం పెద్ద పెద్ద కోర్సెస్, డిగ్రీలు ఏమి ఉండవు, నార్మల్గా ఇది నేర్చుకునే సాధనే. ఎస్, అండ్ దీనిలో మెడిసిన్స్ ఏమి ఉండవు. సో అసలు జబ్బులు రాకుండా చేసుకోవడం ఏంటి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బాడీని డీటాక్స్ చేసుకోవడం ఏంటి, నేచర్తో ఎలా జీవించాలి అనేది. సో చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.